తెలంగాణలో ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేస్తోంది. దీంతో తమ ఉపాధికి గండి పడుతోందని ఆటో వాలా ఆవేదన వ్యక్తం చేయగా పొన్నం చర్చలు జరిపారు. కేరళ తరహాలో ప్రభుత్వం యాప్ తీసుకురావాలని ఆటో సంఘాల జేఏసీ మంత్రిని కోరింది. స్క్రాప్ దందాకు చెక్ పెట్టాలని కోరారు. గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని జేఏసీ నేతలు వాపోయారు. మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆటో డ్రైవర్ల జేఏసీ ఏ డిమాండ్లు చేసింది? మంత్రి పొన్నం ఏ హామీ ఇచ్చారు? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. గత కొన్ని రోజులుగా ఆటో కార్మికులకు మహాలక్ష్మి పథకం వల్ల అన్యాయం జరుగుతుందని ఆటో కార్మికులందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వారిని ప్రభుత్వం చర్చలకు పిలిచింది. చర్చలు సఫలమా విఫలం అనేది మనతో పాటు ఆటో కార్మిక జేఏసీ నేత వెంకటేష్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాను. చెప్పండి, ప్రభుత్వానికి ఎటువంటి డిమాండ్లు మీరు వినిపించారు? ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? అంటే గత నెల 9వ తారీఖు నుంచి మహాలక్ష్మి పథకం అనేది మహిళలకు ఉచిత ప్రయాణం అనేది పెట్టడం జరిగింది. దానిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. ఆ ఇబ్బందిని ఎట్లా పూడ్చాలనేది మేము గత నెల రోజులే అయింది కాబట్టి ప్రభుత్వం మీద ఆందోళన చేయలేదు. మేము ప్రభుత్వానికి పలు దఫాలుగా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు అధికారికంగా పిలిచి ఆటో సంఘాలతోని చర్చించడం జరిగింది. వారు త్వరలో ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని పూడ్చడానికి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏదైతే లబ్ధి పొందుతుందో ఆ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పడం. అది డ్రైవర్లకి ఇవ్వాలన్నా ఓనర్లకు ఇవ్వాలన్నా అనేది పెద్ద సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే ఇచ్చిందో దాన్ని కూడా స్టడీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓలా ఊబర్ వల్ల 30-40% కమిషన్ వల్ల నష్టపోతున్నారు ఆటో డ్రైవర్లు. కాబట్టి మీరు ఈ స్కీమ్ని కనుక తగ్గించినట్టయితే కేరళ ప్రభుత్వం ఫ్రీ యాప్ అనేది అక్కడ ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మిగతా మరోసారి సమావేశాన్ని నిర్వహించి ఈ సమస్యలను సీఎం దృష్టికి అదేవిధంగా సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఉంటారు. మనతో పాటు ఐఎన్టీసీ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ప్రభుత్వం ఈరోజు అన్ని ఆటో సంఘాలు ట్రేడ్ యూనియన్ పిలిచేసి మాట్లాడడం జరిగినది. అందరూ ట్రేడ్ యూనియన్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క యూనియన్ని వాళ్ళ సమస్యలని క్లుప్తంగా మంత్రి గారు విన్నారు. తొందరలోనే 26 జనవరి తర్వాత మరొక దఫా అధికారులతోటి ఆటో యూనియన్ నాయకులతోటి అసోసియేషన్తో దాన్ని పిలిచేసి ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసి అందరికీ న్యాయం జరుగుతట్టు ప్లాన్ చేస్తామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చినారు. అదేవిధంగా బస్ ఛార్జీ అని కానీ ఆటో ఛార్జీ కానీ అన్నీ మీకు సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి తెలంగాణ ఉన్న ఆటో డ్రైవర్ ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందే విధంగా పనిచేస్తామని మంత్రి గారు అదే గంటా పథకం చెప్పినారు. మంత్రి గారు చెప్పిన దానికి మేము అన్ని యూనియన్ల గిట్ట సంతోషంగా వ్యక్తం చేసినాము. మంత్రి గారిని హామీ గిట్ట మేము స్వాగతించినాము. మీరు చెప్పండి, మహాలక్ష్మి పథకం అంటే లబ్ధి చేకూరుతుంది, మహిళలు లబ్ధి చేకూరుతుంది కదా, దానివల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు కదా. మహాలక్ష్మి పథకం ఉంచాలా వద్దా అనేది మీ అభిప్రాయం ఏంటి? మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఆటో డ్రైవర్లు దుర్భరమైనటువంటి పరిస్థితులు పడ్డారు. వారి జీవనాధారం కోల్పోయినారు. అదే ఆటోనే వృత్తిగా ఆధారంగా చేసుకొని ఈ రోజుల్లో మరి 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి గవర్నమెంట్ ఏదైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినప్పటికీ చదువుకున్న నిరుద్యోగ యువత ఈరోజు ఏదో బతుకు దేవుడు అనేటువంటి పరిస్థితుల్లో తమ భార్య పిల్లలను పోషించుకునే సమయంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది ముందు దూరదృష్టితో ఆలోచించి మరి 15 లక్షల పథకాన్ని స్వాగతిస్తున్నారా లేదు అన్నట్టు మేము మహాలక్ష్మి పథకాన్ని స్వాగతిస్తున్నాం. కానీ స్వాగతిస్తున్నామంటే ముందు మీరు దూరదృష్టితో మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కానీ మరి ఆటో డ్రైవర్లు బల్బర్ మరణాలు పొందేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మహాలక్ష్మి పథకాన్ని అయితే స్వాగతిస్తున్నాం, కానీ మా ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలి, అది తొందరగా పరిష్కరించాలని చెప్పేసి కార్మికులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించిందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో గోలి హరికృష్ణ, బిగ్ టీవీ. ఏఐటీసీ ఆటో యూనియన్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ. ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఈరోజు ఆటో జేఏసీ నాయకులని తెలంగాణ వ్యాప్తంగా ఆటో జేఏసీగా రండి, మహాలక్ష్మి పథకం
ద్వారా ఆటో డ్రైవర్ల నష్టం దాని గురించి వాళ్ళ అభిప్రాయం కోసం జేఏసీని పిలవడం జరిగింది. ఇవాళ అన్ని జేఏసీలు కలిసి ఏకమై ఈరోజు పొన్నం ప్రభాకర్ చర్చల్లో పాల్గొన్నాం. వివిధ యూనియన్లు వివిధ అభిప్రాయాలు తెలియజేశారు, ఒక్కొక్క అభిప్రాయాన్ని ఒక్కొక్క తెలిపారు. అయితే ఈరోజు మంత్రి గారు ఏం చెప్పారంటే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు మన తెలంగాణ మహిళల కోసమే కాబట్టి అందులో మన మన మహిళలు కూడా ఉంటారు కాబట్టి ఇది మనము వ్యతిరేకించే పద్ధతులు లేము, మేము హామీ ఇచ్చాం.